హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్ 2024లో రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు 2024లో ఎగ్జామ్ అయితే జరిగింది కదా. సో దానికి సంబంధించి రిజల్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే పీఈటీ అండ్ పిఎస్టీ కూడా కండక్ట్ చేయడమే జరిగింది. ఏదైతే హవల్దారు పోస్టులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి, అలాగే ఫైనల్ రిజల్ట్ కూడా రిలీజ్ చేశారు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాసిన వారికి అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నాకు ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఒక కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఎగ్జామ్ రాసిన వారికి ఫైనల్ స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే క్లారిటీగా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే స్కోర్ కార్డ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలన్నది అయితే చూసుకుందాం. ముందుగా వచ్చేసి ఈ ssc.gov.in అనే వెబ్సైట్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే వెబ్సైట్ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్సి బోర్డులోకి అయితే వస్తారు కదా. ఆ తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేము అండ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత లాగిన్ అయితే అవ్వండి గైస్. లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేసి రిజల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ నేము, మన యొక్క ఎగ్జామ్ నేమ్ ఏంటిది? ఎస్ఎస్సి ఎంటీఎస్. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఇయర్, మన ఎగ్జామ్ ఇయర్ వచ్చేసి 2024లో రాసాం కాబట్టి దాన్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వ్యూ మార్క్స్ అని కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చేసి మన యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ ఉంటాయి స్కోర్ కార్డులో. మనకి దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకేంటంటే మెయిన్ స్కోర్ చెక్ చేసుకోవాల్సింది కాబట్టి ఇక్కడ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది కదా, ఇతనికి వచ్చేసి 33 మార్కులు వచ్చినాయండి. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, 33 మార్కులు వచ్చినాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో వచ్చేసి 51 మార్క్ అయితే వచ్చింది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద పేపర్ 1 అంటే అర్థమెటిక్ రీజనింగ్లో కలిపి 84 మార్కులు అయితే వచ్చినాయి. 120 మార్కులకు గాను 84 మార్కులు వచ్చినాయి. నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి పేపర్ 1లో 89.08302 మార్క్స్ రావడం అయితే జరిగింది పేపర్ 1కి. అర్థమైందా? మనకి పేపర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మనకి పేపర్ 2ని మెరిట్లో కన్సిడర్ చేస్తారు. సో మనకేంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు మనకి జాబ్ డిసైడ్ చేస్తాయి. ఇందులోకి అయితే చూసుకున్నట్టయితే ఇతను జనరల్ అవేర్నెస్లో 39 మార్కులు అయితే వచ్చినాయండి ఇతనికి. అలాగే సేమ్ ఇంగ్లీష్లో కూడా అంతే 39 మార్కులు వచ్చినాయి. టోటల్గా పేపర్ 2లో రా స్కోర్ వచ్చేసి ఇక్కడ చూడండి, పేపర్ 2లో రా స్కోర్ వచ్చేసి 78 మార్కులు అండి. అలాగే నార్మలైజేషన్ కలుపుకుంటే ఇతనికి 11 మార్క్స్ యాడ్ అయినాయి. నార్మలైజేషన్లో 89.07417 రావడం అయితే జరిగింది. పీఈటీ అండ్ పిఎస్టీకి ఇతను ఎలిజిబుల్ కాలేదు, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది 124 కావచ్చు, 125, 132 ఇలా వెళ్ళిపోయింది కదా. సో ఇతనికి వచ్చినాయి అంత జస్ట్ 89 మార్కులు మాత్రమే. సో అందుకని ఇతను నాట్ ఎలిజిబుల్. అర్థమైందా? మొత్తానికి ఇలా స్కోర్ చెక్ చేసుకుని మీకు ఎంత వచ్చింది అనేది అయితే నాకు కింద కామెంట్ రూమ్లో చెప్పండి, చెప్పాలనుకునే వాళ్ళు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మన టెలిగ్రామ్ ఛానల్లో లింకు ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి.